మీరు శ్రీవారి దర్శనానికి మే మంత్లో లేదా జూలై మంత్లో వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మే మంత్లో ఎలాంటి ఆప్షన్ ద్వారా మన శ్రీవారి దర్శనం పొందుకోవచ్చు, ఇంకా జూలై మంత్కి అడ్వాన్స్ బుకింగ్ ఏమేం ఆప్షన్స్ ద్వారా మనం చేసుకోవచ్చు రండి చూద్దాం. మీరు నెక్స్ట్ మంత్ అంటే మే మంత్ ఆర్ జూలై మంత్ ఈ 2 monthsలో ఇన్ కేస్ మీరు శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోలో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో రండి చూద్దాం. జూలై మంత్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు శ్రీవారి దర్శనం కోసం ఏప్రిల్ 18th నుంచి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఏమేమి ఆప్షన్స్ ద్వారా మనం శ్రీవారి దర్శనానికి బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో రండి క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ ఏప్రిల్ 18th మనకి శ్రీవారి అర్జిత సేవాస్కి ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి మార్నింగ్ 10 o'clockకి. ఇది ఏప్రిల్ 18th నుంచి ఏప్రిల్ 20th మార్నింగ్ 10 o'clock వరకు. అండ్ ఏప్రిల్ 20th మధ్యాహ్నం 12 pmకి మనకి ఈ డిప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఏప్రిల్ 18th మార్నింగ్ 10 o'clock నుంచి మనం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ చేసుకొని ఓన్లీ 2 మెంబర్స్కే చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం 1, మినిమం 1 ఆర్ మ్యాక్సిమం 2. మీరు ఒకవేళ 2 మెంబర్స్ కంటే ఎక్కువ మంది వెళ్ళాలనుకుంటే మల్టిపుల్ లాగిన్స్ చేసుకోవచ్చు. అంటే ఒక మొబైల్ నెంబర్ నుంచి ఇద్దరు, సో 10 members వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, సో 5 మొబైల్ నెంబర్స్ నుంచి లాగిన్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఓన్లీ అవసరం ఉంటుంది, పేమెంట్ ఏం అవసరం లేదు. ఇన్ కేస్ మీరు లక్కీ డిప్లో మీ నేమ్ ఇన్ కేస్ వస్తే అప్పుడు మీరు పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇది మొదటి గడప దర్శనం అంటారు. ఇది 18th April మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 21st మనకు శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ అవైలబుల్ అవుతుంది ఆన్లైన్లో. సో దీంట్లో ఏమేమి ఉంటాయి రండి చూద్దాం. కళ్యాణం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, ఇంకా సహస్ర దీపాలంకర సేవ, ఇవన్నీ కూడా మార్నింగ్ 10 o'clockకి 21st Aprilకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ 21st Aprilకి ఆఫ్టర్నూన్ 3 pmకి మనకి ఆన్లైన్ సేవ అంటే వర్చువల్ పార్టిసిపేషన్, ఏదైతే వర్చువల్గా మనం ఇంట్లో ఉండే ఈ సేవని మనం పార్టిసిపేట్ చేసుకొని తర్వాత మనం బుక్ చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. సో దీంట్లో కూడా సేమ్ కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ, ఇవన్నీ కూడా ఆన్లైన్ పార్టిసిపేషన్లో వర్చువల్ సేవాస్ గురించి ఇది బుక్ చేసుకోవాలి. ఇవన్నీ 21st April మధ్యాహ్నం 3 pmకి. నెక్స్ట్ అంగ ప్రదక్షిణం టోకెన్స్, ఇది 23rd April మార్నింగ్ 10 amకి ఓపెన్ అవుతుంది. ఇది కూడా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, చాలా ఫాస్ట్గా బుక్ అవుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అర్లీగా ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి దొరుకుతుంది. సో ఇది 23rd April మార్నింగ్ 10 o'clockకి. నెక్స్ట్ 23rd April ఆఫ్టర్నూన్ 3 pmకి సీనియర్ సిటిజన్స్ ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ మెడికలీ ఎవరైతే ప్రాబ్లం ఉన్నారో వాళ్ళందరికీ ఈ 23rd Aprilకి ఆఫ్టర్నూన్ 3 pmకి బుక్ చేసుకోవాలి. ఇది కూడా కంపల్సరీ ఆన్లైన్లో చేసుకోవాలి, ఆఫ్లైన్లో అస్సలు లేదు. ఇది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఈ సీనియర్ సిటిజన్స్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళందరికీ ఎలా మనం బుక్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ బుకింగ్ టైంలో అవసరం ఉంటుంది, కంప్లీట్గా ఉంది. నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ 300 rupees స్పెషల్ ఎంట్రీ దర్శనం, ఇది 24th మార్నింగ్ 10 amకి ఓపెన్ అవుతుంది. ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చూపించాను, లైవ్ డెమో చెప్పి, అంటే ఎలా మనం ఈజీగా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది బుక్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి చాలా ట్రిక్స్ తెలియవు. చాలా సింపుల్గా బుక్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి నా ప్రీవియస్ వీడియోలు చూడండి, 300 rupees టికెట్ ఎలా మనం ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అది చూసుకొని మీరు ఒకవేళ ఫాలో అయితే చాలా ఈజీగా మీరు కూడా దర్శనానికి వెళ్ళవచ్చు. ఇది జూలై మంత్కి కంప్లీట్గా ఒకేసారి ఓపెన్ అవుతుంది 24th మార్నింగ్ 10 amకి. నెక్స్ట్ 24th మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3 pmకి మీకు రూమ్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కూడా సేమ్ ఎలా మనం ఈజీగా రూమ్ బుక్ చేసుకోవచ్చు అంటే బుకింగ్ హిస్టరీకి వెళ్ళి మనం రూమ్ అనేది బుక్ చేసుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే లాగిన్ చేసి అలా చూస్తూ ఉంటారు, అంటే ఎప్పుడు మనకి రూమ్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది, బట్ అక్కడ రాదు. మీరు ఎప్పుడైతే మీరు దర్శనం టికెట్స్ కానీ ఏదైనా సేవా టికెట్ చేస్తుంటారో అది మనకి బుకింగ్ హిస్టరీలో చూపిస్తుంది. అది కూడా సేమ్ మొబైల్ నెంబర్ లాగిన్ అయితేనే. ఆ మొబైల్ నెంబర్లో లాగిన్ అయిన తర్వాత మీరు బుకింగ్ హిస్టరీకి వెళ్ళాలి. బుకింగ్ హిస్టరీకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే దర్శనం కానీ సేవ కానీ బుక్ చేసి ఉంటారో అక్కడ మనం క్లిక్ చేస్తే కింద చూడండి బుక్ అకామిడేషన్ అని వస్తుంది. ఆ బుక్ అకామిడేషన్ పైన క్లిక్ చేస్తేనే మనకి అకామిడేషన్ అనేది బుకింగ్ అవుతుంది. అదర్వైజ్ మనం అకామిడేషన్ బుక్ చేసుకోలేం. చాలామందికి ఇది డౌట్ ఉంటుంది, ఏంటంటే బుకింగ్ అకామిడేషన్ ఎందుకు అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు హోమ్ పేజ్లోనే ఉంటారు అలాగా,
లేదంటే బుక్ అకామిడేషన్ మీద క్లిక్ చేస్తారు. అక్కడ క్లిక్ చేయకూడదు, మీరు బుకింగ్ హిస్టరీకి వెళ్ళాలి. వెళ్ళి బుకింగ్ హిస్టరీలో మీరు సేవా కానీ దర్శనం కానీ ఏదైతే బుక్ చేసి ఉంటారో దానిపైన క్లిక్ చేస్తేనే మీకు బుక్ అకామిడేషన్ అని వస్తుంది. అప్పుడు మీకు కంప్లీట్గా రూమ్ అనేది బుక్ ఎలా చేసుకోవాలో ఆ స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. అది ఫాలో అవ్వండి, ఒకసారి చూడండి. సో 3 PM 24th April రూమ్ బుకింగ్ వస్తుంది. ఎవరైతే దర్శన్ టికెట్స్ కానీ సేవా టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసి ఉంటారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ రూమ్ బుకింగ్ అనేది. నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం. ఇది కూడా April 23rd మార్నింగ్ 11 AM ఓపెన్ అవుతుంది. ఇది కూడా కంపల్సరీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో లేదు ఛాన్స్. నేను ప్రీవియస్ వీడియో కూడా దీని మీద చేశాను, మనం ఎలాగ స్టెప్ బై స్టెప్ బుక్ చేసుకోవాలో అది చూడండి ఒకసారి. ఇది 23rd April మార్నింగ్ 11 AM ఆ టైంలో మనం బుక్ చేసుకోవాలి. సో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనంలో మనం మినిమం 10,000 పే చేయాలి డొనేషన్గా, ప్లస్ 500 బ్రేక్ దర్శనం కోసం. సో 10,500 పర్ హెడ్. బట్ మన రూమ్ ఒకవేళ ఇన్ కేస్ మనకు కావాలంటే కంపల్సరీ మినిమం 2 members ఉండాలి ఒక టికెట్లో, ఒక లాగిన్లో. అంటే 20,000 + 1,000 21,000 పే చేస్తేనే మనకి అదే రోజు ఈవినింగ్ రూమ్ బుకింగ్ కూడా వస్తుంది. సో సింగిల్గా ఒకవేళ మీరు బుక్ చేస్తే రూమ్ బుకింగ్ రాదు, మినిమం 2 members బుక్ చేస్తేనే రూమ్ బుకింగ్ అనేది వస్తుంది. ఇదంతా జూలై మంత్ కోసం అయిపోయింది కదా. ఇప్పుడు మే మంత్ గురించి చూద్దాం. మే మంత్లో కూడా టికెట్లు ఇస్తారా? అవును, ఇస్తారు. మే మంత్లో స్పెషల్ హోమం ఉంటుంది, శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ విశేష హోమం. ఈ హోమం అనేది మంత్లో కొన్ని డేస్లో ఉంటాయి. ఆ టికెట్స్ మనకి April 25th 10 AM రిలీజ్ చేస్తారు. చాలా తక్కువ టికెట్స్ ఉంటాయి, అందుకే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు. సో హోమం కోసం పర్ హెడ్ 500 రూపీస్ ఉంటుంది, ప్లస్ దర్శనానికి 300 రూపీస్, అంటే 800 పే చేస్తే మనం హోమంలో పార్టిసిపేట్ చేసుకున్న తర్వాత దర్శనానికి పంపిస్తారు. సో పర్ హెడ్ 800 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు మే మంత్లో వెళ్ళాలనుకుంటే ఇది చాలా మంచి ఆప్షన్, యూటిలైజ్ చేసుకోండి. సో తెలుసుకున్నారు కదా, మే మంత్ అండ్ జూలై మంత్ ఈ 2 monthsలో ఏమేమి దర్శనాలు ఇంకా ఏమేమి సేవాస్ ఉన్నాయో ఇవన్నీ మనం చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఈ డేట్స్ తెలియకపోతే మనం బుక్ చేసుకోలేం. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరేనో మేము అప్లోడ్ చేస్తుంటాం. చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ టీటీడీ కోసం అండ్ యూట్యూబ్ కోసం ఇస్తూనే ఉంటాం. Thank you very much. Thanks for watching.